ఏ స్కేల్ని వాడాలనేది అర్థం చేసుకొని స్కేల్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ సంకటం నుంచి 2.5 అంగుళాల కాడ గుంట తీయాలి. 2.5 సంకటం నుంచి 2.5లో గుంట కొట్టాలి. దీన్ని మనం షేప్ ఇప్పుడు ఇలా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి షేప్ ఇలా ఇవ్వాలి. తరువాత స్కేల్ని రివర్స్ చేసుకోవాలి. కుండలాగా బయట షేప్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఇవ్వాలి, ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ కలుపుకుందాం. ఇలా చక్కగా రౌండ్ షేప్ని ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ షేప్ని ఇచ్చుకుందాం ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన మార్కింగ్ బాక్స్ మార్కింగ్ ఉందో దీనికి చక్కగా ఒక మార్కింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది 2.5 పాయింట్ మీద ఉంది మార్కింగ్. 2.5 పాయింట్ ఇది గుర్తుంచుకోండి. మీ కటింగ్లో ఎందుకు అనేది అర్థమవుతుంది ఈ మార్కింగ్ ఏందనేది. ఇప్పుడు ఇక్కడ లైట్గా క్రాస్ అన్నారు కాబట్టి దీనికి ఇలా లైట్గా క్రాస్ని అలా ఇచ్చేద్దాం. ఇక్కడ పాకెట్ కోసం పాకెట్ వచ్చేసి పైనుంచి 8 మీద దింపుదాం. సైడ్లో నుంచి పాయింట్ తక్కువ 2.5, 5.5 పాకెట్ ఓపెన్, పాకెట్ తయారు 5.5. దీనికి లోపల జేబు కూడా వేయాలి, ఇన్ను పాకెట్. ఇప్పుడు ఈ మార్కింగ్లో మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సంకర రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకుందాం.